మీ ఇద్దరి చేతుల మీద జరగాల్సిన కార్యక్రమం బిడ్డ పోయి 6 నెలలు కూడా కాని ఈ సంధ్య చేత చేయించడం మహాపాపం. సెంటిమెంట్స్ ని విపరీతంగా ఫాలో అయ్యే మా అత్త కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అత్త, నువ్వలా ఏడుస్తూ కూర్చోవడం కాదు. నా మాటలు, కోపం నిజమో కాదో నువ్వే చెప్పు. పాప పాక్కుంటూ వెళ్ళి సంధ్యని పట్టుకోగానే అందరూ ఆహా ఓహో అని ఎగిరారు. అసలు నిజమేంటో చెప్పనా? నువ్వు నాకు అన్నప్రాసన చెయ్యొద్దని పాప సంధ్యకాళ్ళు పట్టుకుంది. అది మాత్రం మీకెవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు బారసాల రోజున ఈవిడ గారిని ఎలా దూరం పెట్టారో ఇప్పుడు కూడా అన్నప్రాసనకి అలానే చేసుంటే అసలు ఈ కర్మ పట్టేదే కాదు. పాలిచ్చి ఆకలి తీర్చింది, అన్నం పెట్టి హాస్పిటల్ పాలు చేసింది. ఐరన్ లెగ్గుల గురించి వినడమే కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఐరన్ హ్యాండ్ గురించి చూస్తున్నాను. ఏం జాతకమో ఏంటో. చాలు నోర్మి. సంధ్య గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే చెంప పగులుతుంది. ఆ చేతికి సహాయం చేయడమే తెలుసు, కీడు చేయడం రాదు. జీవితంలో నా సంధి చేసినన్ని త్యాగాలు, మంచి పనులు ఏ ఆడదే చేసుండదు. అలాంటి దాని జాతకం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. బిడ్డ దూరమైనా సరే ఒక అమ్మలా ఆలోచించింది కాబట్టే పాప ఆకలి తీర్చింది. ఈరోజు అనుకోకుండా జరిగిన ప్రమాదానికి సంధ్య మీద నింద వేస్తే ఊరుకునేదే లేదు. సరే, సంధ్యని నిందించను. పాపకి ఫుడ్ పెట్టడం వల్లే ప్రాబ్లం అయిందని డాక్టర్ చెప్పారు కదా. ఆ ఫుడ్ పెట్టిందెవరు? మొదటి ముద్ద ఎవరు పెట్టినా అలాగే జరిగేదేమో. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? పాప ప్రమాదంలో ఉందని తెలిసి కూడా ఒక తల్లిలా ఆలోచించకుండా ఇంకా ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తున్నావా? ఒకవేళ పాపకేదైనా జరిగితే దాని ఆయుష్ అంతే, మనమేం చేయలేమో అని అంటావేమో. మౌనిక, ఇంకా చాలు. నా మీద ఎంత కోపమైనా చూపించు, నన్ను ఎన్నైనా తిట్టు, అంతేకాని పాప ఆరోగ్యం గురించి, తన ఆయుష్ గురించి నువ్విలా మాట్లాడద్దు. నీకు దండం పెడతాను. దండం పెట్టాల్సింది నాకు కాదు, నీ గురించి తెలిసి కూడా అన్నింటికీ ఒప్పుకొని ఇప్పుడు బొమ్మలా కూర్చుందే మా అత్తకి దండం పెట్టు. అంటే మీరు పెద్ద మనసుతో నన్ను కార్యక్రమానికి పిలిచారు, పీటల మీద కూర్చోడానికి ఒప్పుకున్నారు. నేను కాకపోయినా అన్నప్రాసన చేసిన పాపానికి నేను క్షమాపణ చెప్తున్నాను.
సంధ్య, క్షమాపణలు చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఇక్కడికి రావటం ఇష్టం లేకపోయినా రాజేష్ గారు ఇంటికొచ్చి మరీ పిలిచారన్న ఒకే ఒక్క కారణంతో మనిద్దరం ఈ కార్యక్రమానికి వచ్చాం. వాళ్ళు కూర్చోవాల్సిన పీటల మీద మనల్ని కూర్చోబెట్టినప్పుడు కూడా నాకు ఇబ్బందిగా ఉన్నా నీకోసం, మీ ఇద్దరి స్నేహం కోసం నేను ఒప్పుకున్నాను. నువ్వే తప్పు చేయకపోయినా మౌనికని నన్నేసి మాటలంటుంటే తిరిగి వాదించే అవకాశం లేక చేతకాని భర్తగా నోరు మూసుకునే గతి పట్టింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళందరి మనసుల్లో మనదే తప్పు. మన వల్లే ఈ కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఏంటి శ్రీకర్ గారు, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇందులో సంధ్య తప్పేం లేదు. వద్దు వింధ్యా గారు, ఈ టైంలో కూడా మీరు సంధ్యని సపోర్ట్ చేయొద్దు. పాపని జాగ్రత్తగా చూసుకోండి. సంధ్య, నువ్వు రా, వెళ్దాం. ఎక్కడికండి? ఎక్కడికంటే మన ఇంటికి. ఇక్కడ ఉండటం వల్ల ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందో ఏంటో. అది నాకిష్టం లేదు. ఏమండి, నా మాట వినండి. లోపల పాపకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎప్పుడు మనం వెళ్ళినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. పాప ఎలా ఉందో, తనకేమైందో అనే భయమే నన్ను వెంటాడుతుంది. పాప క్షేమంగా ఉందన్న వార్త విన్నాక మనం ఇక్కడి నుంచి వెళ్దామండి. ప్లీజ్ అండి. చూడు, పాప యోగక్షేమాలు చూసుకోవడానికి వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది. మన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇంకా ఇక్కడే ఉంటే పాపకేమవుతుందో అని కాదు, మనకేమవుతుందోనని నేను భయపడుతున్నాను. ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. రా రా సంధ్య. వద్దండి, నా మాట వినండి. ప్లీజ్ అండి. తప్పంతా నాదే. జీవితంలో మొట్టమొదటిసారి తప్పు చేశానన్న భావన కలుగుతుంది. పురిట్లోనే బిడ్డను దూరం చేసుకున్న మనిషితో నేను అన్నప్రాసన చేయించాను. మైలు పట్టిన మనిషి చేత మొదటి ముద్ద పెట్టించాను. అందుకే మా అమ్మకి కీడు తగిలింది. విన్నావుగా, ఇక్కడే ఉంటే ఇలాంటి మాటలు ఎన్నో వినాల్సి వస్తుంది. అందుకే నేను రమ్మంటున్నాను. ఇప్పటికైనా వస్తావా, లేక నీ మనసుకి నువ్వే శిక్ష వేసుకుంటావా?